వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ తాను తవ్విన గోతిలో. 500 ఏళ్ల క్రితం హంగరీలో ధర్మాత్ముడని పేరుపడిన మాత్యాస్ అనే రాజు పరిపాలించిన కాలంలో రాజధానికి కొంత దూరంలోని ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆ ధనికుడికి నైవంచన పుట్టుకతో వచ్చిన విద్య. ఇతరులను కష్టాలు పాలు చేసి చూడటం ఆయనకు సరదా. అబద్ధాలు చెప్పి సాటివాళ్లకు గోతులు తవ్వి తన మాటలు నమ్మి వాళ్ళు అందులో పడితే ఆయన అది చూసి ఆనందించేవాడు. ఒకసారి ఆయన రాజధాని వెళ్ళి ఏవో బేరాలు చేసి సంచీడు బంగారు నాణాలతో తిరిగి వచ్చి గ్రామంలో ప్రతివాడితోనూ తాను కుక్కలు అమ్మి అంత బంగారము సంపాదించానని, అక్కడ కుక్కలకు వల్లమాలిన గిరాకీ ఉన్నదని చెప్పాడు. ఆ మాట విన్న ఒక నిరుపేదవాడు ధనికుడు చెబుతున్న అబద్ధాలు ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని తాను కూడా 4 డబ్బులు చేసుకుందామని ఆశతో ధనికుడి దగ్గరికి వచ్చి, కుక్కల అమ్మకాన్ని గురించి నేను విన్నది నిజమే నా బాబుగారు అని అడిగాడు. అవునురా, మాత్యాస్ మహారాజు గారు కుక్కలను ఎడాపెడా కొనేస్తున్నారు. వాటికి మంచి ధర కూడా ఇస్తున్నారు. ఈ సంగతి తెలియగానే నేను ఎవరికీ చెప్పకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా పెట్టుబడి చేసి కుక్కలను కొని వాటిని రాజధాని తీసుకుని పోయి రాజుగారికి మంచి ధరకు అమ్మాను. ఆ బేరంలో సంచీడు బంగారం సంపాదించుకున్నాను. పాపం నువ్వు పేదవాడివి కదా, డబ్బు చేసుకోదలిస్తే రాజుగారికి కుక్కలను అమ్ము. ఆయనకు ఎన్ని కుక్కలైనా కావాలట. అందుచేత ఆయన ఇంకా చాలా కుక్కలను కొనబోతున్నాడు అన్నాడు ధనికుడు. పేదవాడు ఆ మాటలను పూర్తిగా నమ్మాడు. వాడికి పాపం డబ్బు చేసుకోవాలన్న తహతహ పుట్టుకొచ్చింది. కానీ వాడి దగ్గర పెట్టుబడికి డబ్బు ఏమీ లేదు. అమ్ముదామన్నా ఒక్క బక్క చిక్కిన ఆవు తప్ప వాడి దగ్గర మరేమీ లేదు. అయినా ఇంత మంచి అవకాశాన్ని దాటిపోనివ్వరాదని వాడు ఆ బక్క ఆవును సంతకు తీసుకుని పోయి అమ్మి కొన్ని కుక్కలను కొని వాటి మెడలకు తాళ్ళు కట్టి రాజధానికి తీసుకొని పోయాడు. కానీ వాడు రాజభవనం ద్వారం చేరినాక ద్వారపాలకులు వాణ్ణి లోనికి పోనివ్వలేదు. ధనికుడు తన్ను నిష్కారణంగా దగా చేసినట్టు అప్పుడు వాడికి అర్థమైంది. తన్ను చూసి రాజభటులు పరిహాసంగా నవ్వుతుంటే పేదవాడు పట్టరాని దుఃఖంతో ఏడవసాగాడు. రాజభవనం పైభాగం నుంచి రాజుగారు ఆ కుక్కలను వెంటబెట్టుకొని ఉన్న ఒక పేదవాడు ఏడుస్తూ ఉండటం చూసి విషయం తెలుసుకోగోరి కుక్కలను వెంటబెట్టుకుని వచ్చిన మనిషిని తన వద్దకు తీసుకుని రమ్మని ఒక సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు. పేదవాడు రాజుగారి దగ్గరకు వెళ్ళి తన గ్రామంలోని ధనికుడు తనకు అబద్ధం చెప్పి ఎలా మోసం చేసింది వివరంగా చెప్పాడు. రాజుకు వాణ్ణి చూస్తే ఎంతో జాలి కలిగింది. ఆయన తాను కుక్కలను కొంటున్న మాట నిజమేనని చెప్పి వాడికి 100 బంగారు నాణాలు ఇప్పించి కుక్కలను విడిపించి ధనికుడి పేరు అడిగి కనుక్కుని వాడిని పంపించేశాడు. పేదవాడి ఆనందానికి మేరలేదు. వాడు అప్పటికప్పుడే బయలుదేరి తన గ్రామానికి తిరిగి వెళ్ళి తాను రాజుగారి దగ్గర సంపాదించుకున్న బంగారాన్ని పరమానందంతో అందరికీ చూపించాడు. ఆ పేదవాడు తన మాటలు విని నలుగురిలో నవ్వుల పాలు అవుతాడనుకుంటే వాడు నిజంగానే కుక్కల బేరం చేసి బంగారం తెచ్చుకున్నందుకు ధనికుడికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. తాను వేళాకోళంగా అన్న మాట అక్షరాలా నిజమైంది. ధనికుడికి చూస్తూ కూర్చోబుద్ధి పుట్టలేదు. వెంటనే ఆయన తనకున్నదంతా అమ్మేసి ఆ డబ్బులతో వేల కొద్దీ కుక్కలను కొని వాటిని తిన్నగా రాజధానికి తోలుకొనిపోయి రాజభవనం వద్ద ద్వారపాలకులతో తగాదా పెట్టుకున్నాడు. ద్వారపాలకులు ఆయన్ను కుక్కలను భవనంలోనికి పోనివ్వలేదు. ధనికుడు గట్టిగా కేకలు పెట్టాడు. ద్వారపాలకులు అంతకన్నా గట్టిగా కేకలు పెట్టారు. కుక్కలు అరిచాయి. ఈ సందడి అంతా ఏమిటా అని రాజుగారు మేడ మీద నుంచి చూసి ఆ మనిషిని కుక్కలను లోపలికి రానివ్వమని సేవకులతో అన్నాడు. ధనికుడు రాజుగారితో తాను కుక్కలను బేరం మీద వచ్చినట్టు చెప్పాడు. ధనికుడు పేరు వినగానే పేదవాణ్ణి మోసం చేసింది ఆయనేనని రాజుగారికి తెలిసిపోయింది. ఆయన ధనికుడితో, నేను కుక్కలను ఒకసారే కొంటున్నాను, ఇంకా నాకు కుక్కలు అవసరం లేదు, నువ్వు సమయం దాటి వచ్చావు పాపం అన్నాడు. ధనికుడు రాజధానికి ఎలా వెళ్ళాడో అలాగే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కాకపోతే ఆయన ఆస్తి అంతా పోయింది. ఆయన చేసిన కుక్కల వ్యాపారం గురించి ప్రజలు చాలా కాలం చెప్పుకుని ఎంతో ఆనందించారు. ఇదండి కథ. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.